శ్రీ భారతీకుండేశ్వర స్వామిదాభ్య నమః. యానవాహనాధ్యాయామి జానం కుండలీకృత కుండలేశ్వర కుండలం బృహవాహనం నారదాదిమునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అంధకాంధకమద్రదామర పాదపం మదనాంధకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరేష్మదేవైహవ. మా స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి. ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గౌతమి నది. ఈ గోదావరి పేరు వృద్ధ గౌతమి గోదావరి. వృద్ధ గౌతమి గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి 2 కుండలాలు బహుమతిగా ఇచ్చాడు. కుండలము అనగా చూపెట్టిన పోగునర్థం. ఇస్తే గోదావరి ఉంటుంది సముద్రతోటి. నాథా నాకు బహుమతిగా ఇచ్చారు పెట్టుకోమని. నేను పెట్టుకోవడం కాదు, మనిద్దరము కలిసిన ప్రాంతం. ఈ ప్రాంతము మనిద్దరి జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై మానవులు పూజ చేసుకోవడం కోసం ఒకటి నది ఒడ్డున. చూడండి, చాలా చోట్ల లింగాలు గుండ్రంగా ఉంటాయి. ఇక లింగాకారం చూడండి, కుండలాకారంలో ఉన్నాడు ఈశ్వరుడు. కుండలము అనగా చూపెట్టిన పోగునర్థం. చూడండి, చాలా ఈ పక్క పల్లంగా ఉంది. ఇలా గోడుగా ఉంచారండి. ఇది రింగ్ అన్నమాట, చూపెట్టిన పోగు. కుండలము కుండలేశ్వరుడు. ఒక కుండలాన్ని నది ఒడ్డున, రెండవ కుండలాన్ని దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలోని ప్రతిష్ఠ చేసిన తర్వాత అందులో వృద్ధ గౌతముడి వాడు స్నానం చేశాడు. చేయగా ఆయన వృద్ధాప్యం పోయి యవ్వనం వసొచ్చింది. ఈ క్షేత్ర మహత్యం ఏమిటయ్యా అంటే వృద్ధులు కూడా, ముసలవాళ్ళు కూడా ఈ క్షేత్రంలో నదిలో స్నానం చేయడం వల్ల యవ్వనం వయసు వస్తుంది అన్నది కుండలేశ్వర క్షేత్ర మహత్యం. ఇది గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడుతోంది. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం బ్రహ్మదేవుని అడిగట్ట నారద మహర్షి తండ్రి గారు, ఈ భూమండలం మీద చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నదీ తీర ప్రాంతంలో అనగా నది ఒడ్డున ఏమైనా క్షేత్రం ఉంటే చెప్పండి, ఆ స్వామిని దర్శనం చేసుకుని వస్తానని అడిగట్ట నారద మహర్షి. అప్పుడు బ్రహ్మదేవుడి కుండలేశ్వర క్షేత్రం చెప్తున్నాడు. అనంతం కుండలాపలం. ఈ కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని కనుక దర్శనం చేసుకుంటే అనంతం, అంతా ఎంత అని వర్ణించలేము, కోటి రెట్ల ఫలితం వస్తుందని చెప్పబడుతోంది. అప్పుడు నారద మహర్షి ఈ నదిలో స్నానం చేసి, నదిలో ఉన్న కుండలేశ్వర స్వామికి, నదిలో గుడి ఉంది అని పురాణం, అందులో కంచుగుళ్ళతో నిర్మించుకున్నారు దేవతలు. ఒక కుండలాన్ని దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠ చేశారని ఇందాక చెప్పుకున్నాం మనం. అందులో ఉన్న కుండలేశ్వర స్వామికి నారద మహర్షి వెళ్ళి అభిషేకం చేసుకుని మళ్ళా పైకి వచ్చి ఈ స్వామిని కూడా పూజ చేసుకున్నాడు అనే విషయం మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. ఈ క్షేత్రాన్ని ఏ విధంగా వర్ణించాడయా బ్రహ్మదేవుడు అంటే అనంతం, అంతా ఇంత అని చెప్పలేము, కోటి రెట్ల ఫలితం వస్తుందని చెప్తున్నాడు. అప్పుడు నారద మహర్షి ఈ కుండలేశ్వర క్షేత్రం వచ్చిన స్నానం చేసి స్వామివారు పూజ చేసుకున్నాడు అనే విషయం మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. ఇవన్నీ కూడా పురాణాలు. మానవులెవరూ కూడా సంచరించే ముందు జరిగిన విషయాలు. మానవులు ఎవరైనా ఈ ప్రాంతంలో సంచరించే టైంలో ఈ క్షేత్రానికైన విశేషాలు ఉన్నాయా అని తెలుసుకోవాల్సి వస్తే భర్త మార్కండేయుడు మన మానవుడు 4వ దశాబ్దం వాడు. దశాబ్దాలను ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే మానవులు పుట్టిన తర్వాత ఏర్పడినవి దశాబ్దాలు. దేవతల కాలానివన్నీ కూడా యుగాలు. ఇది 4వ దశాబ్దంలో భర్త మార్కండేయుడు భారతదేశంలో మన క్షేత్రాలు దర్శనం చేస్తున్నట్ట. ఎందువల్లంటే ఆయన 16 సంవత్సరాలు ఆయుష్ తీరిపోయే వరం ఇచ్చాడు ఈశ్వరుడు. ఆయన 13వ ఏటని భారతదేశంలో మన క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఈ స్వామిని కూడా దర్శనం చేసుకుని ఆఖరిని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు. ఈ లోపల యమధర్మరాజు వచ్చి తీసుకుపోతున్నాడు. ఆయన తీసుకుపోతున్న టైంలో భారతదేశంలో ఉన్న క్షేత్రాల్లో 8 శివాలయాలు గుర్తుపెట్టుకున్నాడు. మృత్యు నుంచి కాపాడే వాళ్ళు 80 గుర్తుపెట్టుకుని 8 శ్లోకాలకు చదివాడు. ఆ 8 శ్లోకాల్లో 4వ శ్లోకంలో కుండలేశ్వర స్వామి గురించి స్తుతించాడు. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం అనగా కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి. కుండలం అనగా చూపెట్టిన పోగు. కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి వృషవాహనుడవై, నంది వాహనుడవై ఈ ప్రాంతంలో ఉన్నావయ్యా. నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం. ఈ ప్రాంతానికి నారదుడు వచ్చాడు అని మనతో చెప్పుకున్నాం. ఈయన అంటున్నాడు మార్కండేయుడు, నారదాది మునీశ్వరులు, నారదుడు ఆయనతో పాటు అనేక మంది ఋషులు కూడా వచ్చి ఇక్కడ స్నానం చేసి గోదావరిలో నిన్ను దర్శనం చేసుకున్నారు. భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది. ఈ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాగంట కోటేశ్వరరావు గారు కాశీ వెళ్తే కాశీలో వృద్ధవేదముని అడిగట్ట, కోటేశ్వరరావు గారు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం వచ్చారా మీరు అని అడిగట్ట. అదేమిటయ్యా నేను వెళ్ళలేదు అన్నట్టు ఆయన వేదవుడు పెద్ద నవ్వి మేము కాశీలో ఉన్న మేమే కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారు దర్శనం చేసుకుంటాం,
మీరు ఆ ప్రాంతంలో ఉండి కూడా స్నానం చేయకపోతే ఎలా? స్నానం చేసి కనుక కదా కాశీ రావాలి అన్నట్ట. ఇలా ఎందుకన్నాడా నిర్ఘాంతపోయి కాశీపురాణం తిరిగేసి ఆయన 2-3 చోట్ల ప్రవచనాల్లో చెప్పడం జరిగింది. యోగినం భువనేశ్వరం, యోగులంతటి వాళ్ళు అనగా హిమాలయాల తపస్చేసిన యోగులంతటి వాళ్ళు కూడా కాశీ వెళ్ళాలి అనుకున్నప్పుడు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్తున్నారు. అంత గొప్పవాళ్ళే అలా వెళ్తున్నప్పుడు మనం ఎంత వాళ్ళం? తెల్లారు లేచిన లగాయతు మాట ద్వారా కానీ చేతల ద్వారా కానీ చూపు ద్వారా కానీ ఎన్నో పాపాలు చేస్తున్నాం. ఈ స్నానం చేయకుండా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేయకుండా కాశీ వెళ్తే కాశీలో ఉండే గంగాదేవికి మన పాపాలన్నీ అంటిస్తున్నాం. ఎందువల్ల అంటే కాశీలో ఉండే గంగాదేవి రూపం హంసరూపం, తెల్లటి రూపం. అక్కడ వేలాది మంది స్నానం చేస్తారు. ఎంతమంది వెళ్ళి గంగలో మునిగినా కూడా వాళ్ళ పాపాలని కూడా కడిగేస్తుండగా అయిపోయి ముచ్చుల్లా పైకి తేలుతారు. అంటే గంగలో పాపాలు వదిలేస్తున్నారు. ఈ పాపాలని కూడా గంగాదేవి కంటుకుని అప్పుడు హంస రూపం వల్ల నల్లగా అయిపోతున్నట్టండి. అనగా కాకి రూపం ధరిస్తుంట. ఆ కాకి రూపం పోవడం కోసమని రాత్రి వేళలు ఈ కుండలేశ్వర క్షేత్రం కాకి రూపంలో వచ్చి స్నానం చేసి మర్నాడు అక్కడ పొద్దున్నే ఉదయాన్నే హంస రూపంలో ఉద్భవిస్తుంది అని కాశీపురాణం చెప్తోంది. అందుకు ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళాలనేది కాశీఖండంలో చెప్పబడి ఉంది. అదే విషయాన్ని కోటేశ్వరరావు గారు ఏదో సందర్భంలో మొత్తం చెప్పాల్సి వచ్చినప్పుడు మా క్షేత్ర మహత్యంతో చెప్తారు ఆయన. ఏదో సందర్భంలో చెప్తూ ఆయన యోగినం భువనేశ్వరం, యోగులంతటి వాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేసుకుని కాశీ వెళ్ళారయ్యా అని చెప్తున్నారు. భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది. అంధకాంతకమాశ్రితామర, అంధకాంతుడనే రాక్షుడు ఒకానొక టైంలో శివభక్తులందరూ చంపేస్తున్నప్పుడు, ఓ కుండలేశ్వర నీ భక్తులను కాపాడుకోవడం కోసమని ఆ రాక్షసును సంహరించావు నువ్వు. నేను నీ భక్తునే కదయ్యా, నన్ను యమధర్మరాజు అనేవాడు తీసుకుపోతున్నాడు, ఆయన నుంచి కాపాడవయ్యా అని అడుగుతున్నాడు. ఎవరండి? మార్కండేయుడు. చంద్రశేఖరమాశ్రయే మమ, నన్ను కింకిరిష్మతి యమధర్మరాజు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వర అని శ్లోకానికి అర్థం అంటండి. అంతేకాదుటండి 8వ దశాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు కూడా క్షేత్రాలను దర్శనం చేసుకున్నారు. నడిచే దేవుడు అని పేరు ఆయనకి మహానుభావుడికి. అలాగే శ్రీనాథ మహాకవి 15వ దశాబ్దం వాడు, ఆయన కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఈ స్వామిని కూడా దర్శనం చేసుకుని ఆకని కాశీ వెళ్ళి కాశీ పురాణాన్ని తెలుగులో అనువాదం చేశారు. అంతకుముందు వ్యాస మహర్షి అనే వారు రాశారు వేదంలో, దాన్ని తెలుగులో అనువాదం చేసిన శ్రీనాథ మహాకవి అందులో వర్ణించాడు. విరూపాక్షుండు కుండలేశ్వరుడు, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు కాశీఖండంలో వర్ణించాడు. కాశీలో మనం గంగలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని ఏ విధంగా దర్శనం చేసుకుంటామో ఈ కుండలేశ్వర క్షేత్రంలో కూడా స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోమని చెప్పబడుతోంది. కాశీతో సమానమైంది అని శ్రీనాథ మహాకవి భీమఖండంలో వర్ణించాడు. ఇదే భీమఖండంలో చెప్తున్నారు, కాశీఖండంలో వర్ణించాడు ఆయన. భీమఖండంలో చెప్తున్నాడు, స్నానార్థ దర్శనాది, స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నా, స్నానాదు దానాదు, స్నానం చేసి దాన్ని దానం చేసినా, స్పర్శనార్థ దర్శనాలు కానీ గోదావరి నీళ్ళు చల్లుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నా, కోటి యజ్ఞ పుణ్య ఫలేతు, కోటి యజ్ఞాలు అనగా 10,000 గోవులు ఒకేసారి దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం వస్తున్నట్టు ఈ క్షేత్రంలో స్నానం చేసి దర్శనం చేసుకున్నా, స్నానం చేసి దానం చేసిన, స్పర్శ నీళ్లు వెళ్ళుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నా, కోటి యజ్ఞాలు 10,000 గోవులు దానం చేసిన ఫలితం వస్తుందని చెప్పబడుతోంది. ఇటువంటి ఫలితం ఏ నదికైనా ఉందా? ప్రతి నదికి ఉంది. అది ఎప్పుడయ్యా అంటే పుష్కరాల టైంలో వస్తుంది. 12 నదులు ఉన్నాయి. 11 నదుల్లో ఒక నదిలో కలిసిన పుష్కరం అంటారు. గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరుడు అనేవాడు ఉద్భవిస్తాడు. అది పుష్కరాలు. ప్రతి సంవత్సరము ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. అలా 12 సంవత్సరాలకి ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి ప్రతి నదికి. ఇది 2015లో వచ్చాయి. మళ్ళీ 2028లో మళ్ళీ గోదావరి పుష్కరాలు వస్తాయి. నెల్లాళ్ళు గంగా స్నానం చేస్తే ఎంత ఫలితమో ఒక పుష్కర స్నానం ఫలితం అని చెప్పి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు 2015లో యానంలో ఉపన్యాసం చెప్తూ చెప్పారు. ఇక మాకు ఉత్తర రోజుల్లో కూడా ఉందని చెప్తోంది ఆ ఫలితం. ఎందువల్ల అంటే గోదావరి వచ్చినప్పుడు సముద్రం ఎదురొచ్చి 2 కుండలాలు భూమి మీదకి వచ్చినప్పుడు ఆవిడ అడిగి కోరింది, నాథా పంచభూతాలు ఉన్నంతరూ కూడా సదాశివుడు త్రిమూర్తులు ఈ నదిలో సంచరిస్తూ ఉండాలి, మనం కూడా వారితో పాటు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి, మన ఇద్దరి జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై దేవతల కోసం నదీ గర్భంలో ఉన్న గుడిని దేవతలందరూ కూడా
తెల్లవారుజామున 2-3 ప్రాంతం దేవతా స్నానం అంటారు. ఆ టైంలో వచ్చి దేవతలందరూ వచ్చి స్నానం చేసి పూజ చేసుకుంటారు. కాశీలో ఉండే గంగాదేవి కూడా అదే టైంలో వచ్చి స్నానం చేసి పూజ చేసుకుంటుంది. అలాగే సముద్రుడు కూడా ఈ ప్రాంతాన్ని ప్రతిరోజు వచ్చి నదిలో స్నానం చేసి కుండలేశ్వర స్వామి అభిషేకం చేస్తున్నారు. ఆయన ఒక్కడే వచ్చి రావట్లేదండి, ఆయన భార్యలు అందరూ వస్తున్నారు. ఆయన భార్యలు భూమండపం తిరిగి నదులన్నీ కూడా ఆయన భార్యలే. వాళ్ళందరూ ఈ ప్రాంతంలో వచ్చి స్నానం చేసి స్వామివారిని పూజ చేసుకుంటారట. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ పాపాలని కూడా తనతో పాటు తీసుకుపోతారట సముద్రుడు. ఇప్పుడు కూడా ఇక్కడ మహిమే ఉంటుంది నదిలో. అంత అద్భుతమైన క్షేత్రం కుండలేశ్వర క్షేత్రం. భారతదేశంలో ఎక్కడా కూడా ఏ దేవాలయ విమానం పైన అనగా గోపురం పైన మా దేవాలయం మీద శివలీలలు ఏ దేవాలయం విమానం పైన కూడా లేవు. శివలీలలు 24 లీలలు వేయించారు 1975లో మా బాబాయ్ రాజరాజ నరేంద్రుడు గారని చెప్పి. ఆయన సంతానం లేకపోతే ఆయన భార్య 42 తులాల బంగారాన్ని గుడికి విరాళంగా ఇచ్చింది. ఆ బంగారాన్ని అమ్మివేసి 1975లో దేవాలయం మీద ఈ దేవాలయం ప్రతిష్టా కార్యక్రమం, దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దేవాలయం మీద 24 శివలు వేయించారు. తర్వాత 3 పిల్లగలిగారు. అంత అద్భుతమైన క్షేత్రం కుండలేశ్వర క్షేత్రం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.